ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్. నేను గజవాడ విజయరామరావు, ఏలూరు. రియల్ ఎస్టేట్లో చాలామంది తక్కువ ఉన్నప్పుడు కొనకుండా రేటు పెరిగిన తర్వాత పరుగులు పెడుతున్నారు. ఈ విషయం నేను గత 5 ఏళ్ల బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రేట్లు బాగా తగ్గినాయి. కొనేటప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాలి. ఈ రేట్లు ఎంతకంటే తక్కువ రేట్లు ఇంకా భవిష్యత్తులో రావు, ప్లాట్లు కొనుక్కోండి ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది మార్కెటింగ్ పీపుల్కి, కస్టమర్లందరికీ చెప్పాను. కానీ ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత రేట్లు పెరిగిపోయిన తర్వాత పరుగులు పెడుతున్నారు, మాకు అక్కడ ప్లాట్ కావాలి, అక్కడ ప్లాట్ కావాలని. ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ ఏ వస్తువు అయినా సరే మనం తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. డిస్కౌంట్ అంటే పరిగెడతాం కదా షాపులకి, చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కూడా. అలాగే ప్లాట్ల విషయంలో ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయి, ఎక్కడ కొంచెం ఎప్పుడు డిస్కౌంట్లు దొరుకుతున్నాయి, పరిస్థితులను బట్టి మనం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అలా కాకుండా ఎక్కువ రేటు పెరిగిపోతున్నప్పుడు పరిగెడితే ఏమైందంటే, అమ్మేవాళ్ళు ఇంకా టైట్ చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్మడం వల్ల కొనేవాళ్ళు లాస్ అయిపోతారు. అది ప్రతి ఒక్కరు గమనించట్లే. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు బాగా పెంచి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. పెంచి అమ్మొద్దని నా ఉద్దేశం కాదు, కానీ వాతావరణాన్ని బట్టి, ఏరియాని బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి పెంచి అమ్మచ్చు. కానీ మరీ టూ మచ్గా 10,000, 20,000, 20,000, 40,000 చేసి అమ్మేటప్పుడు కొనేవాళ్ళే జాగ్రత్తగా అన్ని కోణాల్లో ఆలోచించి గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఈ ప్రాంతంలో ఇంత రేటుకి కొనొచ్చా కొనకూడదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ అతి భయంకరంగా రేట్లు పెంచి అమ్మే వాళ్ళ శాతం తగ్గుతుంది. అలా కాకుండా అందరూ కొంటున్నారు, నేను కొందామని చెప్పేసి ఏ రేట్ అయినా పరుగులు పెట్టి అప్పుచప్పులు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ కొనేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత ఆ ఏరియాలో అక్కడ ప్రస్తుతం అమ్ముతున్న రేటు ఉందా లేదా, ఆ రేటు మనం కొనొచ్చా కొనకూడదా, కొంటే భవిష్యత్తులో పెరగదా అనేది చూసుకోవాలి. అలా చూసుకుని కొనడం వల్ల ఇబ్బందులు పడకుండా, నష్టపోకుండా ఉంటారనేది నా ఉద్దేశం. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నప్పటికీ కొనేవాళ్ళు నష్టపోకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. మెయిన్గా ఎక్కువ రేట్లు పెట్టి, ఇప్పుడు 10,000 పెట్టి కొన్నాం అనుకోండి, 10,000, 20,000, 20,000, 40,000 అవుతుంది ఈజీగా. అదే కొనేటప్పుడు 40,000 పెట్టుకుంటే 40,000, 80,000, 80,000, 160,000, 1,60,000 ఎప్పుడు అవ్వాలి. కాబట్టి టైం పడుతుంది. కొనేటప్పుడు ఎక్కడైనా తక్కువ రేట్లు ఉన్న దగ్గర చూసుకోండి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయో లేదు చూసుకుని కొనుక్కోండి. అలా కొనుక్కోవడం వల్ల మీరు పెట్టే రూపాయికి వాల్యూ ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.